కీర్తనలు 139 చదివినప్పుడు చాలా అద్భుతమైన కీర్తనగా, దావీదు కీర్తనగా మనం చూస్తాం. ఇందులో దేవుని యొక్క ఆశ్చర్య కార్యముల విషయమే మాట్లాడాడు. అయితే గత వారం నుండి నేను ప్రార్థిస్తుండగా ఒక విషయమని నేను పంచుకోవాలని దేవుడు నాకు ప్రేరేపిస్తుంటే నేను దాని విషయమై చాలా ధ్యానిస్తున్నాను. నచ్చిన నాటి నుండి చెప్పాలి అంటే మీ అందరి నాలాగా కొంతమంది ఉండవచ్చు. ఆకాశం చూసినప్పుడు, కొన్ని ఆశ్చర్య కార్యములు చూసినప్పుడు ఇవి ఎలా కలిగినవి, ఇవి ఎలా వచ్చినవి, దీన్ని సృజించిన వారు ఎవరు అనేది ఒక ప్రశ్న మనకు ప్రతి ఒక్కరికి వస్తుంది. కొంతమందికి వస్తుంది, కొంతమంది కైసి జాతి గాడి వైసా నికలు అంటారు. అంటే ఎలా పోతే అలా వెళ్ళిపోదాంలే, ఏముంది దీంట్లో ఆలోచిస్తే ఏమొచ్చేది ఉంది, ఏమైనా కొంపలేమో మునుగుతాయా అని పోయేదారి పోలో వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది మాత్రము ఇది ఎందుకు ఇలా ఉన్నది, ఇది కారణం ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటాం. నాకు చిన్ననాటి నుండే అనేకమైన ప్రశ్నలతో ఎందుకు ఇలా ఉంది, దీనికి కారణం ఏమిటి అని నేను ఆలోచించి అనేకమైన ప్రశ్నలు నేను అడిగేది. నా ప్రశ్నలకి మా టీచర్లు నవ్వుకునేది, అలానే మా తల్లిదండ్రులు నవ్వుకునేది, అనేకమైన విషయాలు నవ్వుకునేది. చిన్న విషయం చెప్పి మిగతాది నేను ఆరంభిస్తాను. మా తల్లిదండ్రులను అడిగాను. అంటే అడగరాని ప్రశ్నలు కూడా పిల్లలు అడుగుతారు కదా, అలా నేను కూడా అడిగాను. మమ్మీ డాడీ వాళ్ళని అడిగాను, ఏమనంటే అమ్మ పిల్లలు ఎలా పుడతారు అని అడిగాను. అయితే దేవుడు ఇస్తాడు, దేవుడు ఆకాశం నుండి ఇస్తాడంటే ఒక డే అంతా కిటికీ దగ్గర స్పెండ్ చేశా. ఎందుకు స్పెండ్ చేశా? పిల్లలు పైంచెలు వస్తే చూద్దాంలే అని. ఎందుకంటే చూడాలనే ఆశ ఉంది నాకు. చాలా ప్రశ్నలకి మనకు సమాధానము సరిగ్గా చెప్పక మనం అజ్ఞానులమై ఉంటాం. తెలిసినది చాలులే, మన జీవితం గడిచిపోతుంది కదా, ఏముంది జీవితానికి, ఇంత చాలు, 3 పూటల తిండి తింటే చాలు, నాకు కావలసినది నేను బట్ట వేసుకుంటే చాలు, నాకు అంత సేఫ్టీ ఉంది కదా అని మనము జీవిస్తూ ఉంటాం. అవునా కాదా? నీ గురించి ఎక్కువ ఆలోచించుకుంటూ జీవిస్తుంటాను. వి థింక్ అబౌట్ అస్ లాట్. ఎప్పుడైతే నీకు ఏదైనా కష్టము కానీ, ఏదైనా బాధ కానీ, ఏదైనా వచ్చినప్పుడు, జనరల్గా మనకేమైనా వ్యాధి రోగం వచ్చినప్పుడు కానీ, ఏమైనా డిసీజ్ వచ్చినప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు? హాస్పిటల్కి వెళ్తారు. అలానే నీ జీవితంలో ఎప్పుడైనా యు ఆర్ స్ట్రక్, ఎక్కడైనా నువ్వు ఆగిపోయినప్పుడు నువ్వేం చేస్తావంటే, దానికి సొల్యూషన్ లేనప్పుడు దీనికి సొల్యూషన్ ఎక్కడ నుండి నాకు వస్తున్నదని మనం వెతుకుతా ఉంటే దానికి కొంతమంది మనకేం సమాధానం ఇస్తారంటే ఇది కాదు అంటారు, కొంతమంది దేవుడే దీనికి సొల్యూషన్ ఇస్తారని చెప్తారు. అలానే చాలామంది ఇప్పుడు మనం చెప్పాలి అంటే ఈ జనరేషన్ చూస్తూ ఉంటే, ఈ జనరేషన్లో టెక్నాలజీ అంటాం. ఇప్పుడు అందరూ టెక్నాలజీలో పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కటి టెక్నాలజీతో కూడినదే. టెక్నాలజీ మన బ్రెయిన్ని చాలా ఆక్యుపై చేస్తుంది. అది ఒకలాంటి సందేహాన్ని మనకు అది క్రియేట్ చేస్తుంది. నీకు తెలవకుండానే ఆ సందేహము నీలో ఉంటుంది. కానీ ఇది అడిగితే నన్ను తెలివి లేని వాళ్ళు అనుకుంటారు, తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటారు అని కవరింగ్ ఇచ్చుకుంటూ జీవిస్తారు. ఎలా జీవిస్తారు? కవరింగ్ అంటాం. అవసరమా? ఈ యొక్క ఏదైతే నేను ఈ దినము చెప్పాలనుకుంటున్నానో, ఏదైతే సందేశం నీకు చెప్పాలనుకుంటున్నానో, సర్వసాధారణంగా చెప్పొచ్చు. చర్చ్లో ఈ సందేశం చెప్తారో లేదో, కానీ చాలా తక్కువ చెప్పడానికి ఆశపడతారు. ఇది నేను చెప్పడానికి దినము ఆశ కలిగి ఉన్నాను. దేవుని యొక్క పేరట ప్రార్థించాను. ఈ విషయంని మీరు జ్ఞానముతో వినాలని నేను మీకు విన్నవిస్తున్నాను. ఎందుకనగా అంటే చర్చ్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు, క్రైస్తవులైన వారు ప్రతి ఒక్కరు, ఒకవేళ నువ్వు క్రైస్తవుని కాకపోయినను ఈ భూమిలో నువ్వు జన్మించిన తర్వాత ఒక హ్యూమన్ బీయింగ్గా ఉన్నప్పుడైతే నీకు జ్ఞానం అనేది కావాలి. ఏం కావాలండి? జ్ఞానము, తెలివి అనేది ఉండాలి. ఈ తెలివి బైబిల్ మనకు ఏం చెప్తుందంటే, జ్ఞానం మనకు ఎలా వస్తుంది అని చెప్తే,
సామెతలో జ్ఞాని అయిన సొలొమోను మహారాజు మనకేం చెప్తాడు అంటే, యెహోవా యందు భయభక్తులు జ్ఞానమునకి ఆరంభం అంటాడు. మనకు జ్ఞానము దేవుడు మనకు దయచేస్తాడని మనకు బైబిల్ సెలవిస్తున్నది. మళ్ళీ అలానే జ్ఞాని అయిన సొలొమోను మహారాజు మనకు ఇంకో మాట అంటాడు, బంగారము కన్నా జ్ఞానమునకి ప్రాధాన్యత ఇమ్మంటాడు. అంటే ఎందుకు అంతగనము జ్ఞానం విషయం మాట్లాడాడు అంటే, ప్రసంగి గ్రంథంలో ఏమంటాడంటే, డబ్బు జ్ఞానము నువ్వు కావలసినదంతా నీకు తెస్తుందంట, కానీ జ్ఞానం ఒకటే నీకు నీ జీవితమని కాపాడుతుందని చెప్తాడు కదా. డబ్బులుంటే ఏమైనా చేయొచ్చు కదా. డబ్బు ఉంటే వీ కెన్ బై ఎనీథింగ్, వీ కెన్ గో ఎనీవేర్, వీ కెన్ హ్యావ్ ద బెస్ట్ లైఫ్ అంటారు. కానీ అది నీ ప్రాణముని కాపాడదంట. నీ ప్రాణముని కాపాడేది ఏంటిది? జ్ఞానమే. అయితే దీనికి చాలా ప్రాముఖ్యమని జ్ఞాపకం చేసుకోవాలా. అందుకని సామెతలు 18:15 ఏమని రాయబడిందంటే, ఒకసారి చదువుదాం. సామెతలు 18:15. జ్ఞానము చెవికి తెలివిని ఒకసారి చదవడమ్మా. జ్ఞానుల చెవి తెలివిని వెదుకును, వివేకము గల మనసు తెలివిని సంపాదించును. వివేకము గల మనసు తెలివిని సంపాదించుకొనును. ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరూ వివేకముని సంపాదించుకోవడానికి కోసమై దేవుని సన్నిధిలో వచ్చారని ఆశ కలిగి ఉన్నాను. ఏదో నా జీవితము తిన్నామా, పడుకున్నామా, లేచామా. ఎందుకంటే మనం పని చేసినా సూర్యుడు వస్తాడు, పని చేయకపోయినా సూర్యుడు అస్తమిస్తాడు. నువ్వు ఏం చేసినా, నువ్వు బెడ్ మీద మార్నింగ్ నుండి నైట్ వరకు లేవకపోయినా అది పని చేసుకుంటూనే వెళ్తుంది. అవునా కాదు? అలా ఆలోచించకుండా వివేచముతో ఆలోచించే వారందరూ సంఘంలో ఉండాలని నేను ఆశ కలిగి ఉన్నాను. హల్లెలూయా. జ్ఞానము కలిగి పరిశోధించుతూ ఎవరు ఏ బోధ చేసినను, ఏ వాక్యము మీకు ప్రకటించినను, ఏది చెప్పినను దాన్ని పరిశోధించమని బైబిల్ సెలవిస్తున్నది. బైబిల్ కూడా చెప్పిందని విలమని చెప్పలే, పరిశోధించమని చెప్పిందా లేదా? పరిశోధించమని చెప్పారు. మనకు చదువు రాకపోతే వేరే విషయం, మీ అందరికీ చదవచ్చు కదా. పరిశోధించడం నేర్చుకోవాలి. ఈ దినం అన్న కొన్ని మాటలు చెప్తున్నాడు, అక్క కొన్ని మాటలు చెప్తుంది, మనం అనేక దైవజనులు కొంత మాటలు చెప్తున్నారు. దీని విషయమై నాకు తెలుసుకోవడానికి జ్ఞానము వివేచము దయచేయమని నువ్వు ప్రార్థించాలి. అందుకు యాకోబు గ్రంథంలో 1:5 ఏమని రాయబడిందంటే, తీరు అవసరం లేదు, ఒకవేళ నీకు జ్ఞానము కొరువైనట్లయితే దేవుడు ఎవరిని గద్దింపడంట. దేవుడు ఎవరిని గద్దింపక ఏం చేస్తాడు? ధారాళంగా ఇస్తాడు. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి మనకు. అటువంటి దేవుణ్ణి కలిగి ఉండి కూడా మనం ఒక్కొక్కసారి మూర్ఖముగా ప్రవర్తిస్తూ మూర్ఖముగా జీవిస్తూ ఉంటాం. దేవునికి అది ఇష్టం లేదు అని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి అది ఇష్టం లేదు. అందుకొరకే ఈ దినము ఒక విషయాన్ని మీ అందరు ఫస్ట్ బైబిల్ చదవాలని ఆశ కలిగిన వాళ్ళందరూ ఫస్ట్ తీసే చాప్టర్ తీస్తా. ఏంటిది అది చెప్పండి? ఆదికాండము. బైబిల్ త్వరగా తీస్తా బైబిల్ ఉన్నవారైతే. ఆదికాండం వేరేది వెతుకుతా, హబక్కుక అంటే వెతుకుతా. ఎక్కడుంది ఇది హబక్కుక అని కూడా ముందు ఇండెక్స్ కూడా చూసిన రోజులు ఉంటాయి. నహూముది ఏమంటే అది దొరకక విసుకుంటాం. కానీ ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము ఎంత ఫాస్ట్గా వెళ్తుంది చూడండి. 2 నిమిషాలు తీస్తారు కదా. తీయండి, దాన్ని తీయండి. తీస్తే మొదటి వచనం ఒకసారి చదువుదాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశముని సృజించెను. ఇంగ్లీష్లో ఏమని రాయబడిందంటే, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ద ఎర్త్. అయితే పరిశుద్ధ గ్రంథముని ఎందుకు ఇంతమంది చదువుతారు? ఎందుకు ద మోస్ట్ సెలబుల్ బుక్ ఇన్ దిస్ వరల్డ్. దానిని ఎంతోమంది విమర్శించడానికి, దాన్ని
దీన్ని అంబివేసేయడం మానివేయడానికి, దీన్ని పాతిపెట్టడానికి అనేకులు ప్రయత్నించారు. అయినా దీన్ని ఏమి చేయలేకపోయారు. ఎందుకనగా అంటే సైన్స్ చెప్పలేనిది, సైంటిస్టులు వివరించలేనిది సైన్సిజం అంట బైబిల్ కొన్నివి వివరముగా అవి చెప్పినది. ఇది ఎప్పుడు చెప్పినది అంటే అంటే సైన్స్ విషయం నేను మాట్లాడాలి అంటే చెప్తాను మీకు సైన్స్ అనేది ఏమిటి అనేది కూడా. సైన్స్ చెప్పాలంటే 16th సెంచరీ 17th సెంచరీ నుండి కొంచెం అడ్వాన్స్గా ఆలోచించేవారు వచ్చారు. గలీలియో ఎంతమందికి తెలుసా అండి? ఏంటి అనుకున్నాడు ఈయన? భూమి గుండ్రంగా ముందే మనకు దేని మోస్తున్నది, లేకపోతే దేంట్లో యాలాడుతున్నది అని చెప్పారు. చాలా విషయాలు ఇది ఎప్పటికెళ్ళి తెలిసినవి అని చూస్తే 16th సెంచరీయే. అంటే ఎంతకాలము కాదు, అంటే దానికన్నా ముందున్న వాళ్ళు ఇది తెలుసా అంటే ముందుగానే యోబు భక్తుడు ఒక మాట సెలవిచ్చాడు. యోబు భక్తుడు ఏం చెప్పాడంటే చూద్దాము. యోబు గ్రంథంలో 26:7 ఒకసారి చూద్దాం. 26:7 శూన్య మండలం పైన 26:7 పెట్టాడు. 26:7 శూన్య మండలము పైన ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను. ఏమని రాయబడిందంటే భూమి ఎలా ఉందంట? శూన్య మండలం పైన వేలాడుచు, హ్యాంగింగ్. వాస్తవం చెప్పాలంటే మనం ఏదన్నా ఏమి లేకుండా దాన్ని అలా పెట్టాలి అంటే హైలీ ఇంపాసిబుల్, రైట్? ఒక్కసారి ఆలోచించండి. గాల్లో ఎగరడం అనేది మనకైతే ఇంపాసిబుల్ అంటాం. జనరల్గా గాల్లో ఫ్లైట్ ఎగురుతుంది, దానికి ఎంతో పెట్రోల్ పోస్తాం. అయితే ఈ విషయము ఆది కాండం అంటే యోబు గ్రంథం ఎప్పుడు రాయబడింది అంటే జ్ఞాపకం చేసుకోండి, మనకు బైబిల్లో అది కీర్తనలకు ముందు ఉంటుంది, కానీ యోబు గ్రంథము ఆది కాండములోనే అది జరిగినదని మనము క్రొనాలజీ చూస్తే తెలుస్తుంది. అయితే అప్పుడే అంటే ఇట్ విల్ బి బీసీ అంటే క్రీస్తు జనమం కాకమునిపే అది రాయబడినది. అంటే పరిశుద్ధ గ్రంథములో ఎంత జ్ఞానం ఉన్నదో తెలుసుకోండి. పరిశుద్ధ గ్రంథము మనకెంత జ్ఞానం ఇస్తుందని మనం అర్థం చేసుకోవాలి. వర్షము కూడా ఎలా వస్తున్నది అని కూడా బైబిల్ మనకు చెప్పుచున్నది. అయితే అనేకమైన విషయాలు సైంటిస్టులు కనుక్కొని చెప్పారు, కానీ ముందుగానే బైబిల్ మనకు తెలియపరుస్తున్నది. ఏదైనా అందుకొరకే చూడండి, బైబిల్ మనకు ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడిందంటే ఆది యందు ఇన్ ద బిగినింగ్ ఏమని రాయబడింది? ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ద ఎర్త్. అంటే దేర్ ఈజ్ అ బిగినింగ్. ప్రతి దానికి ఆరంభం అనేది ఉంటుందని జ్ఞాపకం చేసుకోండి. ఇదేదో ఆషామాషిగా రాసినది కాదు. ఇన్ ద బిగినింగ్ అంటే నీకు పుట్టుకకి ఒక డేట్ ఉంటుంది, ప్రతి వస్తువుకి తయారు చేయడానికి ఒక డేట్ ఉంటుంది. అలానే ఈ యొక్క సర్వము సృష్టించడానికి దేర్ విల్ బి ఎ టైం. హల్లెలూయా. దేవుడు మొదటిగా టైంని సృజించాడు. ఒకవేళ దేవుడు టైం లోపనే ఉంటే దేవునికి టైంకి లింక్ లేదు. జ్ఞాపకం చేసుకోండి, నేను ఏదైనా క్రియేట్ చేయాలంటే ఐ షుడ్ బి అవుట్ ఆఫ్ ఇట్ అండ్ క్రియేట్ ఇట్. నేను దాంట్లోనే ఉండి అదే తయారు చేయలేదు. ఐ కెనాట్ డూ దట్, రైట్? సో ఈజ్ అవుట్ ఆఫ్ ద టైం. ఈ డోంట్ హ్యావ్ ఎనీ టైం లిమిట్స్. ఆయనకి దెర్ ఇస్ ఇన్ఫినిటీ అంట. యూ నీడ్ టు నో గాడ్ ఫస్ట్. అందుకొరకే మొదటిగా ఆయన సమయముని ఆయన ఏం చేశాడంట? హీ క్రియేటెడ్ ద టైం. ఆయన క్రియేట్ టైం చేసిన తర్వాత ఇంగ్లీష్లో రాయబడింది ఏమని అంటాడంటే హెవెన్. అంటే నువ్వు ఒక వస్తువు ఎక్కడైనా పెట్టాలి అంటే అక్కడ నువ్వు కొంత నీకు స్థలము కావాలి కదా. యూ నీడ్ టు సమ్ స్పేస్ ఓవర్ దేర్ కదా. అక్కడనే నువ్వు పెట్టగలుగుతా. ఎక్కడ లేకపోతే ఏం పెట్టగలుగుతా? నెక్స్ట్ గాడ్ క్రియేటెడ్ ద స్పేస్, హెవెన్. దెన్ లేటర్ ఆన్ హీ క్రియేటెడ్ ద ఎర్త్. హల్లెలూయా. సైన్స్ ఏం చెప్తుంది తెలుసా? ఈ భూమి ఎలా అయిందంటే టైం, స్పేస్ అండ్ మ్యాటర్ అని చెప్తుంది.
ఇది పరిశుద్ధ గ్రంథం ఎప్పుడో వివరించినది. హల్లెలూయా! ఎంత జ్ఞానంతో కూడిన విషయాలు కదండి. వాట్ ఎ వండర్ఫుల్ బుక్ ఇట్ ఈస్. దీన్ని మనం తెలుసుకుంటా ఉంటే, దేవుడి అనే ఒక మాటకి మనం అర్థం తెలుసుకుంటే, నీవు దేవుని మీద ఎందుకు నువ్వు ఆధారపడాలి, దేవునికి నువ్వు ఎందుకు సంబంధం కలిగి ఉండాలి, దేవునితో సంబంధం కలిగితే నీ జీవితంలో నీకు ఏమవుతున్నది అనేది ఈ పరిశుద్ధ గ్రంథము నీకు కరెక్ట్గా వివరిస్తుందని జ్ఞాపకం చేసుకోండి. ఇట్స్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్స్ యూ ఎవ్రీథింగ్ క్లియర్లీ, క్లియర్లీ అని జ్ఞాపకం చేసుకోండి. అందుకొరకే ఏం చేశాడు అంటే, మొదటిగా ఆయన ఏం క్రియేట్ చేశాడంటే, ఫస్ట్ డే ఆయన వెలుగుని ఆయన సృజించి చీకటి నుండి దాన్ని వేరుపరిచాను. ఆయన మాట సెలవిచ్చాడు. ఏమన్నాడు? పలుకగా అని రాయబడింది. ఏమని రాయబడాడు? పలుకగా. చూడండి, ఆయన క్రియేషన్లో ఒక చిన్న గ్రేట్ థింగ్ నేను చెప్తాను. అయితే మొదటి దినము పలికాడు, వెలుగు వచ్చేసింది, ఆకాశమును కూడా ఆయన వేరుపరిచాడు. వండర్ఫుల్. మూడో దినం ఏం చేశాడు? డ్రై ల్యాండ్ని క్రియేట్ చేశాడు, వెజిటేరియన్స్ని క్రియేట్ చేశాడు, చెట్లని ఆయన చేశాడు. అయితే ఇది చదివినప్పుడు నాకు చిన్న డౌట్ వచ్చింది. ఒక చిన్న గూగుల్లో నేను సెర్చ్ చేశాను, ఇంతమంది సెర్చ్ చేశారో లేదు. అయ్యా, సన్ లేకపోతే చెట్లు ఉంటాయి కదా నాయన. ముందు నువ్వు చెట్టు తయారు చేశావు, తర్వాత నువ్వు ఏం చేసావు? 4వ దినము సూర్యుని చేశావు. ఇది ఎలా సాధ్యమయ్యా? నీకు అన్ని నేను సెర్చ్ చేశాను. మీకు ఎంతగానో డౌట్ వచ్చిందా? ఇది ఫోటోసింథసిస్ లేనిది చెట్లే పెరిగాయి. కానీ దేవుడు మొదటిగా ప్లాంటేషన్ చేసిన తర్వాత సూర్యుని చేశాడు. ఈజ్ ఎనీథింగ్ ఈజ్ ఎర్రర్ ఓవర్ దేర్? ఎనీ మిస్టేక్ ఈజ్ దేర్ మై లార్డ్? అండ్ ఐ ప్రేడ్ ఇట్. ట్రై టు సీ ద వే యూ రీడ్ ద బైబిల్. యూ నీడ్ టు బీ, ఏదో చదివేశాను, నాకు ఏదో వచ్చేసింది, నేను దోబులో పెట్టేసుకున్నాను, నాకు అయిపోయింది, నేను పోయకున్నాను, నాకు అడుక్కున్నాను, నేను పోయాను, అడుక్కున్నాను, నాకు పైసలు వచ్చేసాయి, జోబులో పెట్టుకున్నాను, వెళ్ళిపోయాను. దిస్ ఈజ్ నాట్ యువర్ యాటిట్యూడ్ షుడ్ బి దేర్. ఏదో ఇది కాదు. అప్పుడు ఏదో మీది ఎట్లుంటుందంటే, మీ ఇల్లు ఎక్కడ కట్టుకుంటారు? ఇసుక నేల మీద కట్టుకుంటారు. ఏదైనా చిన్న కష్టం వచ్చిందా, ఏ బాధ వచ్చిందా, కూలిపోతుంది. మీ ఇంటిని ఎక్కడ కట్టుకోమన్నాడు? రాతి నేల మీద కట్టుకున్నాడు. దేవుడు ఎవరు, నీవు ఎవరు, ఈ సృష్టి ఏమిటి అనేది ఎప్పుడైతే తెలుసుకుంటావో, నువ్వు దేవుని మీద ఆధారపడడానికి, దేవునిని ఇంకను ఎరగడానికి, ఇంకను తెలుసుకోవడానికి నీ హృదయము తృష్ణగానే ఉంటుంది. హల్లెలూయా! ఆశ కలిగి ఉంటావు. ఎస్, హీ కెన్ డూ ఎనీథింగ్ అనే ఒక గొప్ప ఏమొస్తుంది నీకు? ఆ నమ్మకము, విశ్వాసం పెరుగుతుంది. తెలుసుకోవాలా. అందుకొరకే మన సత్సంగంలో ఉన్న వారు ఎలా ఉండాలి? అందరము జ్ఞానము కలిగి ఉండాలి. హల్లెలూయా! నమ్మిన వారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా! అయితే దేవుడికి అసాధ్యమనేది ఏమీ లేదని మొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శూన్యములోనే అనేకమైన ఆశ్చర్య కార్యములు చేసిన వాడు. ఆ చెట్లకి దేవుడు పెరగడానికి భూమిలో నుండి నీళ్ళిచ్చిన వాడు. అవి పెరగడానికి ఆయననే సృష్టికర్త. ఆయన చెయ్యలేడా? హల్లెలూయా! హీ కెన్ డూ ఎనీథింగ్. అందుకొరకే బైబిల్ ఏమంటుందంటే, మనుషులకి ఇది కానిది దేవునికి అవుతుందంట సాధ్యము అని చెప్తుంది. నువ్వు అనుకోవచ్చు ఇది కాదు కదా అనుకోవచ్చు, కానీ దేవునికి అది అసాధ్యమనేది ఏదీ లేదని బైబిల్ సెలవిస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని మొదటిగా మీ హృదయంలో పెట్టుకోవాలి. ఫస్ట్ ఏం పెట్టుకోవాలి మీ హృదయంలో? ఫర్ మై గాడ్, నేను ఎవరినైతే నమ్ముచున్నానో, ఎవరి సన్నిధిలో అయితే నేను వచ్చానో, ఎవరినైతే నేను ప్రార్థిస్తున్నానో, ఎవరి యొక్క శక్తిని పొందాలి, ఎవరి ఫేవర్ నేను పొందాలని ఆశ కలిగి ఉన్నానో, ఆయనకు అసాధ్యమనేది ఏది లేదని నువ్వు హృదయంలో దృఢ విశ్వాసం కలిగి ఉండాలి. అటువంటి విశ్వాసం కలిగి ఉన్నట్లయితే, అందుకొరకు కీర్తనకారుడు 147:11 ఒక మాట అంటాడు. చూడండి ఎంత మంచి మాట అంటాడు. చూడండి,
తన యందు భయభక్తులు గల వారి యందు, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు ఆయన కృప కొరకు పెట్టండి నాన్న, స్క్రీన్ మీద పెట్టండి. తన కృప కొరకు కనిపెట్టు వారి యందు 147:11 యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెహోవా ఆనందించువాడై ఉన్నాడంట. బైబిల్ అందుకొరకే నాకు అందరికి ఇష్టమైన ఒక వాక్యం ఉంటుంది. ఈ రోమన్ చాప్టర్ 8:28లో దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడే వారికి సమస్తము, మరి ఇక్కడ సమస్తము సమకూడి మేలు కలుగుటకై జరుగుతుంది. హల్లెలూయా. సో if we have a connection with God, I'll tell you why we should have a connection with God. My time is getting near, right? So దేవుడు ఆయన ప్రణాళిక చొప్పున ఏం చేశాడంటే, తర్వాత 4వ దినము సూర్యుడిని చంద్రుణ్ణి సృజించాడు. తర్వాత ఆయన సముద్రంలోని జీవరాశులని, పక్షులని, జలాశయాలని క్రియేట్ చేశాడు. చివరి 6వ దినమున ఆయన ఈ భూమి మీద ఉన్న జంతు జలాలని, ప్రతి పురుగులని, ప్రతి ఇన్సెక్ట్ని, మానవుని సృజించాడు. అయితే ఇవన్నీ పలకగానే అయ్యాయి, కానీ మానవుని సృజించేటప్పుడు దేవుడు ఒక నిమిషం ఆగాడు. దేవుడు ఒక నిమిషము ఆగాడు. దేవుడు మానవుని పలికి చేయలేదు. జ్ఞాపకం చేసుకోండి, ఇది మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు ఇవన్నీ పలకగానే అయిపోయాయి, కానీ మానవుని మాత్రము దేవుడు స్వహస్తాలతో మట్టిని తీసుకొని, ఏం తీసుకున్నాడంట? మట్టిని తీసుకొని ఆయన స్వరూపము చొప్పున సృజించి జీవవాయువు ఊదాడు. జీవాత్మాయను అని బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకొరకే మీరు భూమిని కానీ మన మనిషి స్ట్రక్చర్ చూస్తే, మన మనిషి స్ట్రక్చర్ చూస్తే మన బాడీలో 70% లిక్విడ్ ఉంటుంది, 30% మాస్ ఉంటుంది. భూమిలో కూడా 71% నీళ్ళతో ఆక్యుపై ఉంటుంది, 29% ల్యాండ్ ఉంటుంది. హల్లెలూయా. వాట్ ఎ గ్రేట్ క్రియేషన్ గాడ్ హ్యాస్ గివెన్ దట్ ఈక్వేషన్, రైట్? ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఎందుకు ఇది అంటే నోబడి కెన్ ఎక్స్ప్లెయిన్. బైబిల్ విల్ ఎక్స్ప్లెయిన్ అస్. అంత గొప్ప పరిశుద్ధ గ్రంథం పెట్టుకొని భయం అయితే ఏది తల కింద తలకడుగా, నీకేమైనా అవసరం వచ్చినప్పుడు రప్పని తీసి వాక్యం చూసి, అబ్బా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు నాతోటి, అందుకు వాడతారు. కాదు, దేవుడు నీకు జ్ఞానం ఇవ్వడానికి, నీ జీవితానికి అదొక. అందుకొరకే చూడండి, బైబిల్లో ఏమని రాబడిందంటే చూస్తాము, కీర్తనలు 119 105 అనుకుంటా. నీ వాక్యము నా పాదములకి దీపము, నా త్రోవలకి వెలుగే ఉండాలి. నువ్వు దాన్ని అట్లా వాడాలి. కానీ తలకడగా భయమైతే ఏదో పట్టుకొని, లేకపోతే ఆదివారం తీసి దుమ్ము దులుపుడు, కార్ లెక్కగానే డెస్క్ వేసుకొచ్చు. ఏడేసాను దాన్ని డెస్క్ వేసి, అవునా కాదా? నో. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, నాకు ఇట్లా ఎవరు చెప్పలే. నా చిన్ననాటిలో నాకు చాలా సందేహాలు ఉంటే బైబిల్ చదివితే అన్నీ నీకు వస్తాయని నాకు ఎవరు చెప్పలే. నువ్వు రక్షణ వద్దు, నువ్వు పాపివి, నువ్వు రక్షణ పొందకపోతే చచ్చిపోతే నరకానికి పోతావు అంటే, అమ్మా ఇది నేను అట్లా ఆలోచించాను. కానీ ఇది చదివితే నీకు కావలసిన ప్రతి సమాధానంకి, ప్రశ్నకి సమాధానం వస్తుందని నాకు ఒక్క దైవజనుడు చెప్పలే. నువ్వు ప్రతి విషయంలో నీకు రక్షణ మార్గం చెప్పడం మంచిదే కాదని, కానీ ఇది ఎంత జ్ఞానముతో కూడిన ఒక పరిశుద్ధమైన గ్రంథం అని నాకు ఎవరు వివరించలేదు. చూస్తే ఇప్పటివరకు దాన్ని మొత్తం ఏం చేస్తుండే నేను, షాట్ ఆడేస్తుండే మొత్తం. ఇంతగానో చదువుకున్నారా లేదా? మనం ఏం బీటెక్ చేశారు, నేనైతే ఎంబీఏ డబుల్ టైం చేశాను, ఇన్ని పుస్తకాలు చదివేశాను. ఇదే ఎన్నిసార్లు చదవాలి అప్పుడు మనం? ఒకవేళ మనం డిసైడ్ అయి ఉంటే ముందే చాలాసార్లు చదవాలి కదా. ఒక్కసారి చదివిన వాళ్ళు కూడా లేరు ఇక్కడ, కొంతమంది చదువుతారు అంతే. బ్యాచ్ ఎంత ఉండేది,
5%, 10% ఉంటాం. ఓకే, ఎనీహౌ. అయితే ఇప్పుడైనా చదవడం స్టార్ట్ చేయండి. మనిషిని మాత్రము ఆయన ఏం చేశాడంటే మట్టితో సృజించి మనిషికి ఒక అధికారం ఇచ్చాడు. ఆ అధికారంని మనం తెలుసుకోవాలి. దేవుడు మనల్ని సృజించిన వెంటనే నీకు అనేకమైన ఆయన గొప్ప వరములు ఇచ్చాడు. ఏం వరం అంటే ఈ సృష్టి యావత్తుని నీకు అధికారంగా దేవుడు దయచేశాడు. ఈ సృష్టి యావత్తు నీవు ఎలా అంటే అలా లోబడే ఒక శక్తిని దయచేశాడు. అంత గొప్ప ఆశీర్వాదం నీకు దయచేశాడు. ఎందుకు? దేవుడిని తన స్వరూపము చొప్పున. నాకు ఈ డౌట్ కూడా వచ్చింది. దేవుని తన స్వరూపము చొప్పున అంటే గాడ్ యూ లుక్ లైక్ మీ అవాట్. ఎంతమందికి సందేహం వచ్చింది? నువ్వు నాలానే ఉంటావయ్యా? కాదు. ఆయన గుణగణాలు మనం కలిగి ఉన్నాం. ద అట్రిబ్యూట్స్ వాట్ గాడ్ క్యారీస్ వి ఆల్సో క్యారీస్. హల్లెలూయా. మొదటిది ప్రేమ. ఏమున్నదండి? అందుకొరకే దేవుడు ప్రేమ స్వరూపి. మనం దేవుడు అంటాం, చాలామంది దేవుడు అంటాం, అనేకమైన భాషలలో అనేకమైన పేర్లతో పిలుస్తారు. అయితే దేవుణ్ణి మోషే అడిగాడు, అయ్యా నిన్ను ఏమని పిలవాలి నేను అని అడిగాడు. ఏమని పిలవాలి అని అడిగితే ఏం చెప్పాడండి దేవుడు? ఏమైనా పేరు చెప్పాడా? నేను ఉన్నవాడను, ఐ యామ్ ద ఐ యామ్ అని చెప్పాడు. నాకు పేరు లేదని చెప్పాడు. ఐ యామ్ ద ఐ యామ్. మనం ఏం చేస్తామంటే మానవులం మనము దీనికోసం కొట్లాడ పంచాయతీ పెట్టుకుంటాం. యాహువే, యెహోవా, ఈయన దేవుడు, ఈశ్వర్, భగవాన్. The lot of things. He is a creator. Try to understand. మనము పిచ్చిన పేర్లు. ఆయన ఏం పేరు పెట్టుకున్నాడని చెప్తే ఐ ఆమ్ ద ఐ ఆమ్ అన్నాడు. దెర్ ఇస్ అ నో నేమ్. ట్రై టు అండర్స్టాండ్. హీ ఈస్ ఎవ్రీవేర్. యు కెన్ సీ హిమ్ ఎవ్రీవేర్. అనుకుంటే దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. హీ కెన్ బి ఎనీవేర్. అందుకొరకే దేవుని శక్తిని తెలుసుకున్న వారు ఆయన ప్రతి నిమిషము ఆయన నీడలో ఆయన ఆశీర్వాదములు పొందుతూ జీవించాలని ఆశ కలిగి ఉంటారు. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుణ్ణి ఈ దినం మనం కలిగి ఉన్నాం. అయితే ఈ లోకంలో 4 రకాల మనుషులు ఉంటారు. మీరు ఏ రకం మనిషి అని మనం తెలుసుకోవాలి. ఈ మొత్తం వరల్డ్ కొంతమంది మోనోథిజం అంటాం. లేక మోనోథిజం అంటే దే బిలీవ్ ఇన్ వన్ గాడ్. పాలిథిజం అంటాం. దే బిలీవ్ ఇన్ మెనీ గాడ్స్. ఏథిస్ట్లు అంటాం. వాళ్ళు ఏమంటారు? దేవుడే లేడు. అగ్నాస్టిక్ అంటాం. డౌట్, ఏమో ఉన్నాడు లేడు, డౌట్ అందరు అనుకుంటారు. కానీ ఎక్కువ జనాంగం ఎవరుంటారు అని నేను ఆలోచిస్తే అగ్నాస్టిక్ లెక్కుంటారు. ఏమో పరిస్థితి బట్టి మారడం అంటారు. కానీ నువ్వు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు పలకగానే అన్ని సృజింపబడ్డాయి. దేవుడు పలకగానే చూడండి, చెట్లని ఒకవేళ మీరు భూమి నుండి తీసివేస్తే ఏమవుతుంది? చెట్టు చనిపోతుందా లేదా? ఒకవేళ మీరు చేపని నీళ్ళ నుండి తీసి బయట పెడితే చనిపోతుందా లేదా? సో డిస్కనెక్ట్ చేస్తే చనిపోతుంది. అలానే దేవునికి నీవు ఆయన సొంత నీకు జీవాత్మను ఆయన ఇచ్చాడు కనుక ఇఫ్ యు గెట్ డిస్కనెక్ట్ టు గాడ్ యు విల్ బి డెడ్. నువ్వు మరణిస్తూ ఈ లోకంలో జీవిస్తావు. జ్ఞాపకం చేసుకోండి. యు డోంట్ నో ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. యు డోంట్ నో వాట్ యు గోయింగ్ టు డూ. నువ్వు ఏమి జీవిస్తున్నావో, దేని విషయమై జీవిస్తున్నావో, దేని యందు నువ్వు ఆనందమని వెతుకుచున్నావో, అసలు దేని విషయమై నువ్వు ఇంత తాపత్రయపడుతున్నావో నీకు తెలవకుండా జీవిస్తూ డిప్రెషన్కి వెళ్ళిపోతావు. లాస్ట్కి వచ్చి నేనంతా సంపాదించుకున్నా కానీ నా దగ్గర ఏం లేదంటారు, నా దగ్గర సమాధానం లేదంటారు. ఎన్ని కేస్ స్టడీస్ విన్నాం, ఎన్ని స్టోరీస్ విన్నాం కదా ఇట్లా. అందుకొరకే యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి నీకేమిస్తానన్నాడు?
ఆయన సమాధానము నీకు దయచేస్తున్నాడు. దేవునిలో ఉన్న గుణ లక్షణాలలో మొదటిది ప్రేమ, రెండవది జస్టిస్. ఏంటిదండి? న్యాయము. ఆయన నీతి గలవాడు. హీ నెవర్ బి పార్షల్ టు ఎనీవన్. నీవు ఎక్కువనా తక్కువనా చూడాడు. ఆయన ప్రతి ఒక్కరికి సరి అయిన నిర్ణయం ఇచ్చేవాడు. హీస్ ఎ హోలీ వన్. ఆయన పరిశుద్ధుడు. ఆయనకి ఇంచు కూడా నీవు చిన్న పాపము కానీ ఎరుగని వాడు అని జ్ఞాపకం చేస్తావు. పర్ఫెక్ట్. దేవునికి ఉన్న జ్ఞానము, విజ్డమ్, అది ఏ మానవులకి సరిపడదు అని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకొరకే ప్రసంగి సాల్మన్ మహారాజు అందుకొరకు ఇంత జ్ఞానం చెప్తా. ఆయన 3:11 ఏమంటాడంటే ప్రసంగి గ్రంథంలో చూడండి, ఒక మంచి మాట అంటాడు. దేని కాలం నందు అది చక్కగా నుండునట్లు, దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు. చూడండి, శాశ్వత కాలము జ్ఞానము నరుల హృదయం ఉంచాడంట. కానీ అది పరిశీలనగా తెలుసుకుంటూ దేవుడు చేయు క్రియలు పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. దేవుడు చేసే కార్యములు నీవు తెలుసుకోవడానికి నీకు చాలదు అని జ్ఞాపకం చేసుకోవాలి. దట్స్ ద రీజన్ యు ఆల్వేస్ వాంట్ ద ఫేవర్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు దేవుని యొక్క కృప కోసమై కనిపెట్టుకుంటేనంట దేవుడు నిన్ను చూసి ఆనందిస్తాడు. దేవుడిని నువ్వు ప్రేమిస్తే దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నీకు జ్ఞానం దయచేస్తాడు. ఈ దినము ఆ సృష్టికర్తను తెలుసుకున్నట్లయితే, అయితే ఈ క్రైస్తవులు మనం చాలామంది చెప్తారు అన్న, ముగ్గురు చాలామంది కన్ఫ్యూజ్ క్వశ్చన్ చాలామంది వేస్తారు. ట్రినిటీ అంట, ముగ్గురు, దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ. ఇది ఎంతమందికి వచ్చింది డౌట్? వచ్చిందా రాలేదా? ముగ్గురు దేవుళ్ళు అయితే ఇది మోనోథిజం ఎట్లా అవుతుంది? హౌ ద సింగిల్ గాడ్? అయితే దీన్ని హీజ్ అ వన్ అని చెప్పారు. ఎలా అంటే సింపుల్ లాజిక్లో H2O వాటర్ని తీస్తే దీన్ని 3 టైప్స్లో మనం చూడవచ్చు. వాటర్గా చూడవచ్చు, ఐస్గా చూడవచ్చు, వేపర్గా చూడవచ్చు. సో వన్ గాడ్ ఇన్ 3 ఫార్మ్స్. అందుకొరకే ఆయన వాక్యం ఏమేమింది? శరీరధారి అయి ఈ లోకమునకి ఆయన యేసుక్రీస్తు అయి వచ్చాడు. అందుకొరకే పరిశుద్ధాత్మ మనకు ఆదరణకరంగా ఉన్నాడని బైబిల్ సెలవిస్తుంది. ఈ దినము మన అందరికీ నీవు అడగగానే, నీకు శక్తి కావాలన్నా నువ్వు అడగానే నిన్ను ఆదరించడానికి, నువ్వు ప్రతిదీ నీకు దయచేయడానికి, నువ్వు దేవుని పేరట బైబిల్ సెలవిస్తుంది. చూడండి, నువ్వు యేసుక్రీస్తు నామమున ఆయన తండ్రిని నువ్వు ఏమడిగినను పరిశుద్ధాత్ముని నీకు పంపించి నీకు ఆదరణకరంగా నీకు ఉంచుతాడని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఫార్ములా అర్థమైందా మీకు? ఇఫ్ యు ఆస్క్ ఎనీథింగ్ టు గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద గాడ్ గోయింగ్ టు సెండ్ ద హోలీ స్పిరిట్ టు అడ్వకేట్ యూ. ఆమేన్. అర్థమైందా నేను చెప్పిన మాట మీకు? ఇది మీరు అర్థం చేసుకున్నట్లయితే మీరు ఏ పేరట మీరు అడగాలి, మీరు ఏ పేరటైతే మీకు ఎవరు వచ్చి మీకు సహాయకుడిగా, మీకు బలమిచ్చువాడుగా ఉంటాడు అనేది మీకు తెలుస్తున్నదని జ్ఞాపకం చేసుకోండి. అందుకొరకే సైన్స్ని నమ్మేవారు చాలామంది దేవుని విషయమై సందేహపడతా ఉంటారు. సైన్స్ కొన్ని విషయాలు చెప్పలేదు. ఇది ఎందుకు ఇంత యూనివర్స్ ఇంత కరెక్ట్గా ట్యూన్ అయి ఉన్నది? ఇన్ని డికేడ్స్ నుండి సూర్యుడు టైంలో వస్తున్నాడు, పోయే టైంలో పోతుంది. మనకి ఎండ అలానే ఉంది, మనకి ఎలా ఉన్నాం అలా ఉన్నాం. దే కెనాట్ ఎక్స్ప్లెయిన్. మీరు ఒకవేళ గ్యాలక్సీని చూస్తే ఒక వెలుగుగా ఉంటుంది. అది ఎంతమంది చూశారు గ్యాలక్సీని? చూశారా లేదా? నాకు డౌట్ వచ్చింది, అయ్యా మనం అంతా మేము భూమి మీద ఉన్నాం కదా, గ్యాలక్సీని ఎలా ఫోటో కొట్టాం? ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం, మనం గ్యాలక్సీని ఎట్లా ఫోటో కొట్టాం? అంత టెలిస్కోప్ వస్తే గ్యాలక్సీ బయటకు వెళ్ళి కొట్టాలి కదా ఫోటో. ఇప్పుడు నేను ఫోటో తీయాలంటే బయటికి రావాలి కదా, నేను ఉన్నదే భూమిలో, ఎట్లా గ్యాలక్సీని కొట్టాను? ఇట్స్ ఆల్ ద ఇమాజినేషన్స్ ఆఫ్ అవర్ హ్యూమన్ బీయింగ్స్. మనకు తెలుసుకోవడానికి మన జ్ఞానము సరిపోదు అని బైబిల్ మనకు సెలవిస్తున్నది. అందుకొరకే
మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నువ్వు ప్రతి విషయంలో నువ్వు దేవుని సన్నిధిలో ఆయన శక్తిని తెలుసుకున్నట్లయితే, ఈజ్ ఏ ఒబినో పొటెంట్ అంటాం. ఆయనకి గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ప్రజెన్స్, ఒమిని ప్రజెన్స్ అంటే ఆయన ప్రతి దాంట్లో ప్రతి విషయంలో ఆయన ఉంటాడు. హిస్ ప్రజెన్స్ ఈజ్ ఎవ్రీవేర్. హీ కెన్ బి ప్రజెన్స్ ఇన్ యువర్ నేబర్. హీ విల్ ప్రజెన్స్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. నువ్వు చేసే కార్యమును బట్టి, నీ పక్కవారి బట్టి, నీ వ్యవహారం బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ గుణమును బట్టి దేవుడు నీకు న్యాయమును తీరుస్తాడు. అందుకొరకే దేవుడు వెక్కిరింపబడడు. మానవుడా, నువ్వేమి విత్తుతావో అదే పంటను కోస్తావు. బైబిల్ మనకు సరిగ్గా మనకు అన్నీ వివరిస్తున్నది. మనం తెలుసుకోవాల్సిన విషయాలు అనేకమైనవి ఉంటాయని, ఇది నేను చెప్తా ఉంటే ఇట్ ఈస్ బిల్ ఏ బిగ్ సబ్జెక్ట్. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇట్స్ అ బిగ్ సబ్జెక్ట్. అయితే మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటే. ఏమనగా అంటే, మీ జీవితంలో మీరు దేవుడు మీరు ఇష్టపూర్వకముగా చేసిన జనాంగమని, మీరు దేవునికి డిటాచ్ అయితే, దేవుడు ఏవైతే మీలో గుణలక్షణాలు మీకు ఉంచాడో ఆ గుణలక్షణాలని మీరు కోల్పోతారని జ్ఞాపకం చేసుకోండి. ఆ గుణలక్షణాలు కలిగి మీరు జీవించాలి అంటే, మీ జీవిత కాలము మీరు దేవుని మీద ఆధారపడి జీవించినట్లయితే, యు బీన్ అటాచ్డ్ టు గాడ్, then the blessings will flow in your life. హల్లెలూయా. మీరు బహుగా దీవించి ఆశీర్వదింపబడతారు. మీకు సమస్తమును సమకూడి మీ జీవితంలో జరుగుతున్నవని జ్ఞాపకం చేసుకోండి.